మీరు కవితక్కగా ఆరోపించింది కావచ్చు, లేకపోతే పార్టీ ఎమ్మెల్యే గారు ఆరోపించిన దాని మీద నాకు పెద్ద సబ్జెక్ట్ గురించి నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. కానీ ఐడిపిఎల్ మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అక్కడ కబ్జా అయినటువంటి భూముల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసినటువంటి మాట వాస్తవం. దీనికి తెలిసింది 2 రోజుల కింద వచ్చిన న్యూస్. ఐడిపిఎల్ భూములు అనేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ కింద వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. బై డిఫాల్ట్ ఈ సంస్థకి చైర్మన్ సెంట్రల్ క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అంటే నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ గా ఉంటున్నటువంటి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కమిటీ కార్పొరేషన్ కింద ఈ ఐడిపిఎల్ భూములు అనేటివి ఉంటాయి. నాట్ ఓన్లీ ఐడిపిఎల్, దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎక్కడైతే ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అయినాయో, నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒకవేళ అవసరమైతే అమ్మి దాన్ని మానిటైజ్ చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేసి అవసరమైతే ప్రజల సంక్షేమానికి వాడాల్సినటువంటి భూములు అవి. అట్లాంటి భూములలో గతంలో 1965లో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో ఐడిపిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. 907 ఎకరాలు సేకరించింది. ల్యాండ్ పూలింగ్ చేసింది. ప్రభుత్వ భూమి ఉన్నది. దాదాపు 150 నుండి 160 ఎకరాల భూమి ఇప్పటికే కబ్జా అయింది. 750 ఎకరాల చిల్లర మాత్రమే అక్కడ మిగిలి ఉన్నది. అక్కడ ఇందిరానగర్, శ్రీశ్రీనగర్ అని ఒక సుమారు 1600 గుడిసెలు ఉంటాయి. ఇట్స్ స్లమ్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 30-40 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఐడిపిఎల్ సంస్థ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ శ్రీశ్రీనగర్, ఇందిరాగాంధీ నగర్ వెనకాల కొంతమంది కబ్జాదారులు వచ్చి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా ఎకరాలు కబ్జా పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరం ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ చూస్తే, మార్కెట్ వాల్యూ చూస్తే 80 నుండి 90 కోట్లు ఉంటుంది. అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇప్పటికే కబ్జాకి గురైంది. ప్రజల కోసం మానిటైజ్ చేయాల్సినటువంటి భూములని ఎవరికి వాడు సొంతంగా మానిటైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఎవరైనా రియాక్ట్ కావాలి అంటే మొట్టమొదటి మనిషి రియాక్ట్ కావాల్సినటువంటి మనిషి స్థానిక ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారు. ఎందుకు అంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి భూమి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాలి. దీని మీద ఎంక్వైరీ కమిషన్ సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ సరిపోదు. అఫ్కోర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్, వీ వెల్కమ్ ఇట్. కానీ సెంట్రల్ నుంచి కూడా ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఇప్పటికే కబ్జా అయినటువంటి భూములన్నీ కూడా, మా కూకట్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా చాలా కబ్జా అయినాయి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. దోషులను పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.